ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమో నమః. ఇప్పుడు మనం 5 గ్రహాలు కలయిక అంటే పంచగ్రహ కూటమి అంటాం మనం. ఈ 5 గ్రహాలు కూడా అంటే ఫస్ట్ కుంభరాశిలో రాహు ఉన్నాడు. రాహుతోటి 4 గ్రహాలు కలుస్తున్నాయి. అంటే 5 గ్రహాలు కుంభరాశిలో 23 అనమాట. 23 ఫిబ్రవరి నుంచి 1 మార్చి వరకు కూడా ఈ 5 గ్రహాలు కుంభరాశిలో ఉంటాయి. సో 5 గ్రహాలకు పంచగ్రహ కూటమి కుంభరాశిలో 12 రాశుల వాళ్ళకి ఏ ఫలితాలు ఇస్తారు, ఎలా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాము. సింహరాశి వారికి అమ్మ బాబోయ్ 5 గ్రహాలు 7 భావనలు ఉన్నాయా, చాలా కష్టమే అనుకుంటాం. నిజంగా కష్టమే, కానీ దాంట్లో మనం వెలుగుదాం. శుభం ఏముంటో చూద్దాం. ఏం లేదండి, సప్తమ భావంలో గనక రవి బుధులు ఎవరికి ఉన్నా సరే వాళ్ళకి మంచి చేస్తాడు. లగ్నాధిపతి సప్తమంలో ఉన్నాడంటే ఫారిన్ కంట్రీస్ ఇస్తాడు. సెకండ్ హౌస్ లాడుతో సప్తమంలో ఉన్నాడంటే వ్యాపార మూలకంగా బాగా డెవలప్ అవుతారు మీరు అన్ని ఖచ్చితంగా తెలిసిపోతాం కదండి. సప్తమ స్థానం రవి బుధులు ఉన్న వ్యాపార మూలకంగా డబ్బులు సంపాదించుకుంటారు, దైవ దర్శనం చేసుకుంటారు, విహారయాత్రలు చేస్తారు, చక్కటి సంబంధాలు వస్తాయి. అంటే మీకు నచ్చిన వరుడు నచ్చిన వధువు మీరు అనుకున్న సంబంధాలు వస్తాయి. భార్య వలన భర్తకి, భర్త వలన భార్యకి అదృష్టం తోడవుతుంది. ఖచ్చితమే, అది నేనేం తప్పు చెప్పను ఇందులో. అది కూడా 5 గ్రహాలు కలిసి ఉండడం వలన రవి బుధుల కాంబినేషన్ వల్ల నేను చెప్తున్నా. అంతేకాకుండా బుధ శుక్రుల కాంబినేషన్ వలన సినిమా రంగంలో ఉన్న వారు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది, సక్సెస్ అవుతారు. 4th హౌస్ లార్డ్ శుక్రుడు కూడా అవడం వలన, శుక్రుడు సప్తమంలో ఉండడం వలన, గురుదృష్టి ఉండడం వలన ఫారిన్ యోగం ఉంది. సినిమా షూటింగ్ రీత్యా అయితే మీ చదువు రీత్యా విదేశాలు వెళ్ళడం ఖాయమే, భయపడాల్సిన అవసరం లేదు. వివాహాది వేడుకలు అన్ని జరుగుతాయండి. సప్తమంలో కుజుడు, సప్తమంలో రాహు, సప్తమంలో రవి మంచివారు కాదు అంటాం. నిజంగా మంచివారే కాదు, కానీ ఆ కాంబినేషన్స్ వలన మంచి యోగాన్ని ఇవ్వడానికే అవకాశాలు సింహరాశి వాళ్ళకి లేకపోలేదు, ఉంటాయి. భయపడాల్సిన అవసరం లేదు, ధైర్యంగా తిరగచ్చు మీరు. అందరికీ 12 రాశుల వారికి మనం ఈ 5 గ్రహాల కలయిక వల్ల కొద్దో గొప్ప కూడా చెడు ప్రభావం ఉంటుందండి. చెడు ప్రభావం అంటే మన పరిష్కార మార్గాలు పరిష్కారం చేసుకునేవే ఉంటాయి. అంతే తప్ప మనల్ని చంపేసేవి, మనల్ని హాస్పిటల్ చేసేసేవి ఏమీ ఉండవు. భయపడాల్సిన అవసరం లేదండి. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి 5 గ్రహాల కలయిక కొంతమందికి అష్టమ స్థానంలోను, కొంతమంది 12వ భావంలోను. మెయిన్ ఇంపార్టెంట్ ఇవే, అష్టమంలోను 12వ భావంలో ఉంటారు. ముఖ్యంగా రవి కుజులు 12వ భావంలోను అష్టమంలోను ఉండడం తప్పు. సో రాజకీయంగా కూడా అదే అనేక రకాలుగా మనకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి చిన్న పరిష్కార మార్గాలు ఏంటయ్యా అంటే, కుజుడికి సంబంధించినటువంటి పూజలు చేసుకోవడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అష్టోత్తరము, పాలతోటి అభిషేకాలు చేయడము. సుబ్రహ్మణ్య స్వామి వారికి అష్టమంలో ఉన్న 12వ భావంలో ఉన్న ఏ భావంలో 12వ భావంలో ఏ భావం ఉన్నా సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజించినవాడు ఎన్నిటికీ చెడిపోడు. అది గొప్ప అదృష్టం. ఆయనే కాపాడతాడు మనల్ని అన్ని రకాలుగా. విద్య ఇస్తుంటాడు ఆయన, వివాహాలు చేస్తూ ఉంటాడు, అనారోగ్య సమస్యల నుంచి బయటపడేది చేస్తుంటాడు, కోర్టు సమస్యల నుంచి బయటపడేది చేస్తుంటాడు. అంతేకాకుండా ఫారిన్ కంట్రీస్ వెళ్ళేది చేస్తుంటాడు, వివాహాలు త్వరగా ఏడు చేస్తుంటాడు. కుజుడు చేయలేని పని ఏమీ లేదండి. కుజుడు 12 భావాలు ఉన్నా ఎక్కడ ఉన్నా సరే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఖచ్చితంగా చేయాల్సిందే, మీ ఇష్టం. కానీ స్వామివారికి పాలతోటి అభిషేకము మంగళవారం చేయడం వల్ల, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవడం వల్ల, ఇంకా వీరుండి కొంతమంది 6 పుణ్యక్షేత్రాలు ఉన్నాయి సౌత్లో, అవి దర్శనం చేసుకోవడం వలన కూడా కుజుడు వలన వచ్చే దోషాలు చాలా మంది పరిహారమై శుభ ఫలితాలు ఇస్తాడు. పైగా రియల్ ఎస్టేట్ రంగంలోనూ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి ఈ కుజ ప్రభావం ఉంటుంది కదా, ఉంటుంది. కాబట్టి మనం ఈ అందరం కూడా ఐఏఎస్ ఆఫీసర్ల వలన, పోలీస్ రంగంలోనూ, డిపార్ట్మెంట్స్ లోనూ, అయితే ఆర్మీలోనూ రావాలన్నా కుజరాహుల్ కాంబినేషన్ కదండి. సో సుబ్రహ్మణ్య స్వామి ఎంత పూజిస్తే అంత పైకి వస్తాం. సో నిరంతరము ఓం శం శరవణ భవాయ నమః, ఓం శం శరవణ భవాయ నమః, ఓం శం శరవణ భవాయ నమః అని మంత్రంతో పూజించిన సరే ఆయన మనకు రక్షణ పరంకాలే ఉంటాడు, పక్కనే ఉంటాడు ఆయన. అదొకటి. తర్వాత రాహు, ఈ రాహు కూడా అష్టమంలో ఉన్న రాహు, 12వ భావంలో ఉన్న రాహు కూడా దోషకారకుడే, అవునా? ఎందుకంటే అనారోగ్య సమస్యలు ఇవ్వడంలోను, దూర బంధువులు చంపేయడం అంటే ప్రాణం తీయడంలోను, లేకపోతే బరియల్ గ్రౌండ్స్లోకి వెళ్ళడంలోనూ రాహు కారకుడు అవుతాడు. కాబట్టి
రాహు వల్ల వచ్చే దోషాలకు పరిహారం చేసుకోవడానికి అమ్మవారు ఒకళ్ళే రక్ష. అమ్మవారిని పూజించడము మీకు ఇష్టం. గ్రామ దేవతలు పూజించాలంటాయి. మీరు ఏ గ్రామంలో ఉన్నారో ఫస్ట్ ఆ గ్రామ దేవతను పూజించాలి. ఆవిడికే పూజలు చేయాలి, ఆవిడికే హోమాలు చేసుకోవాలి, ఆవిడకే కుంకుమ పూజ చేయాల్సిందే గ్రామ దేవతలకి. మనం ఏ గ్రామంలో ఉన్నామో ఆ గ్రామానికి. తర్వాత అమ్మవార్లు, కనకదుర్గ అమ్మవారు కానీ, పార్వతీదేవి కానీ, లలిత సహస్రనామాలు కానీ, అలా మనకి ఇష్టమైన దేవతల్ని పూజించాల్సిందే. ముఖ్యంగా అమ్మవారికి ఆ పౌర్ణమి రోజు అలాగే అమావాస్య రోజు కూడా హోమాలు చేస్తూ ఉంటారండి. అది చాలా విశేషం. ఆ హోమాలు చేసేటప్పుడు కూడా నవగ్రహాల హోమం, నవగ్రహాలకు సంబంధించి కూడా చేస్తారు. అది గొప్ప విశేషం. కాబట్టి అది మిస్ కాకూడదు. అంటే మన పేర్లు చేస్తే మన పేర్లని చేస్తూ ఉంటారు, మన గొడవలో మన ఊళ్ళోనే చేస్తూ ఉంటారు. అది చేయించుకోవడం ఒకటి. అంతేకాకుండా సూర్య భగవానుడు నమస్కార ప్రియుడు, అలాగే ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత కూడా సూర్య భగవానుడే. సూర్య భగవాన్ నమస్కారం చేయడం వలన, సూర్య భగవాన్ని ఆదిత్య హృదయంతో మనం పూజించడం వలన, అది మాఘమాసం కూడా, మాఘమాసం అయిపోతుంది అనుకోండి, మాఘం పాల్గొనడం కూడా వచ్చేస్తుంది. చేయడం వలన సూర్య భగవాన్ని ఎర్రని పుష్పాలతో పూజించడం వలన, అష్టోత్తరం చదవడం వలన, ఆదిత్య హృదయం చదవడం వలన సూర్య భగవాన్ని ఎంత ప్రీతి చెందితే అంత మనల్ని ఆయన కాపాడుతాడు అన్నట్టుగా సూర్య భగవానుడు లోకరక్షకుడు కదండి. సాక్షాత్ విష్ణు స్వరూపుడు ఆయన. సూర్య భగవాన్ని మనం నమస్కారపడి పొద్దున లేచి స్వామివారి నమస్కారం చేసుకుంటే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాం. సో ఈ సూర్య భగవాన్ ఆరాధన చేసుకోవడము, ఆదిత్య హృదయం చేయడము, సూర్య నమస్కారాలు చేయడం అదొకటి. 12 నామాలు ఉన్నాయి. ఆ 12 నామాలు స్వామివారిని పూజించడం వలన సో ఇవన్నీ జరుగుతాయండి, మంచి జరుగుతుంది. సో సూర్య భగవాన్ని, కుజుడిని, అమ్మవారిని, ఈ ముగ్గురిని కూడా మనం ఈ పంచగ్రహ కూటమిలో మనం పూజించాలి. అంతేనా? అంతేకాదండి, వెంకటేశ్వర స్వామి వారిని, విష్ణువుని అంటే వెంకటేశ్వర స్వామి వారిని, శివుడిని శివాభిషేకాలు చేసుకుంటూ విష్ణు ఆరాధన చేసుకుంటూ ఉంటే సర్వదా ఆయన రక్షగా మనకు ఉంటారు. కాబట్టి ఈ 5 గ్రహాల వలన మంచికి మంచి పెరుగుతూ ఉంటుంది, చెడు తగ్గించి మంచి చేస్తారు. సో 12 రాసుల వాళ్ళు ఏమి బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని రాసులకే బాగుంది, కొన్ని రాసులు బాగలేదని అవసరం ఏం లేదండి. అన్ని రాసుల వాళ్ళకి బాగుందనే నేను చెప్తాను. సో ఈ విధంగా మీకందరికీ కూడా బాగుండాలని, 12 రాసుల వాళ్ళకి ఈ 5 గ్రహాల కలయిక శుభాలు చేకూరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.